అవును. ఎందుకంటే బయట ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ ఏవో నడుస్తున్నాయి రోడ్ల మీద. అవునవును. సో డిస్టర్బెన్స్ కొద్దిగా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యూజిక్ అంతా నడుస్తుంది, అపార్ట్మెంట్స్ లో ఉంటాం కదా. ఎనీవే, యాహ్! సో లెట్స్ ఫాలో దిస్. బికాజ్ మీరు నిన్న ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేశారు. గూగుల్ సెర్చ్ కన్సోల్లో లైక్ వర్డ్ ప్రెస్ ఆర్టికల్ ఒకటి ఫుల్ఫిల్ చేశారు. రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేశారు. సో దాంట్లో ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ యాడ్ చేసేసి అండ్ సమ్ ట్యాగ్స్ మీరు పెట్టారు. పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది రైట్ నౌ, రైట్? అవును. యాహ్! సో దీంట్లో మనం ఇంకా ఏం చేంజెస్ చేయొచ్చు? బికాస్ వాట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు బ్రింగ్ దిస్ ఆర్టికల్ టు ద టాప్. అవును. సో అది టాప్ లోకి రావాలంటే నేను ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నాను. నీకు షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు. లేదు స్క్రీన్ చేయలేదు. షాట్, యా, బికాస్ నిన్నటికి వాటికి కూడా పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఓకే, ఓకే. ఈవెన్ వీ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ నౌ నౌ యాజ్ వెల్. ఓకే. వన్ సెకండ్. స్క్రీన్ షాట్స్, దట్స్ ఓకే. సో ఓకే, సెర్చ్ కన్సోల్ ఒకసారి ఓపెన్ చేద్దాం మనము. సెర్చ్ కన్సోల్లో అగైన్ విల్ గో బ్యాక్ టు ద సేమ్ విన్చాట్ సపోర్ట్ డొమైన్, ద వన్ విచ్ యూ హ్యాండిల్డ్. ఓకే, సో యాహ్! దీంట్లో విల్ గో బ్యాక్ టు దాట్ లింక్. బికాజ్ ఇక్కడ ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఓకే. ఏదైతే లింక్ మీద వర్క్ చేశారో ఆ లింక్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఓకే, ఓకే. అండ్ ఆ లింక్ వచ్చేసి పేజెస్, అండ్ వన్ వాజ్ లైక్ జీరో డియర్ నిన్న వర్క్ చేసింది. ఇది ఇది కాదనుకుంటా. కాదు. ఓకే, ఒకసారి ఇంప్రెషన్స్ మీద క్లిక్ చేస్తాను. క్వైరీస్ లోనా, ఐ థింక్ ఇంప్రెషన్స్ 66 ఇదే కదా. ఈ జీరో డి, 0D నిన్న ట్రిపుల్ జీరో డి, యాహ్! ట్రిపుల్ నిన్న జీరో డి మీద నేను వర్క్ చేశాను. తర్వాత మీరు 7F మీద వర్క్ చేశారు. యాహ్! యాహ్! సో ఇప్పుడు ఈ ట్రిపుల్ జీరో డి ఏదైతే ఉందో దీనిది ఒక్కసారి మనం విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ లైక్ స్క్రీన్ షాట్. ఓకే. సో ఇప్పుడు నీకు 66 ఇంప్రెషన్స్ ఉన్నాయి. దీని పొజిషన్ వచ్చేసి మనకి ఫిఫ్త్ పేజ్ లో ఉంది. సిటిఆర్ కూడా జీరో ఉంది. ఇది మన, యా, అసలు యాక్చువల్గా ఒకటే లింక్ సెలెక్ట్ చేశాం కాబట్టి మీకు మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు కింద పైన ఒకటే ఉంటాయి నెంబర్స్. యు సీ దిస్ రైట్, 066, యాహ్! 0% 52.6. బికాస్ ఐ సెలెక్టెడ్ వన్ పర్టికులర్ లింక్. ఓకే, ఓకే. దాంట్లో ఒకటే పేజ్ ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ నేను మల్టిపుల్ పేజెస్ సెలెక్ట్ చేసి ఉంటే నాకు మల్టిపుల్ స్ప్లిట్ అయిపోయింది, యావరేజ్ వస్తుంది. అవును. ఓకే. ఓకే, సో లెట్ మీ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. ఈవెన్ మేబీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసాను, బట్ మీరు కూడా తీసుకోవచ్చు. ఓకే, మీ ఓకే. సిస్టమ్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా. యాహ్! యాహ్! టేక్ ఇట్. ఓకే, తీసుకున్నావా స్క్రీన్ షాట్? హ్మ్. తీసుకున్నాక చెప్పండి. యాహ్! డన్. ఓకే, నౌ వీ విల్ ఆల్సో టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ 7F. ఓకే. సో లెట్ మీ గో బ్యాక్ టు క్వైరీస్. ఇక్కడ ఏంటంటే ఒకటే క్వైరీ సెలెక్ట్ చేసి ఉంది ఇక్కడ. హ్మ్. ఫిల్టర్స్, ఎందుకంటే ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన కనబడుతుంది ఫిల్టర్, రైట్? ఆ అవును. క్వైరీ నేను ఎక్స్ మార్క్ కొడతాను. సో బికాస్ ఐ కెన్ సీ మల్టిపుల్ క్వైరీస్. ఇప్పుడు ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది అంతా యావరేజ్. యాహ్! ఈ నెంబర్స్ అన్ని యావరేజ్ నెంబర్స్. లెట్ మీ గో డౌన్. సో ఇప్పుడు ఎక్కువ హై క్వైరీ ఏదైతే ఇంప్రెషన్స్ వచ్చిందో దాని మీదకి మనం వెళ్తున్నాము. నౌ ద సెకండ్ వన్ ఇస్ 7F అనేది ఇక్కడ లేదు బేసికల్లీ. బట్ అది హ్మ్. మనం దేనికి ఇంటర్లింక్ చేసాము? 7F అనేది, 7F అనేది కూడా ఉండాలి కదా. యాహ్! ఎందుకని ఇక్కడ కనిపించలేదు? అంటే అది ఒక వన్ ఆఫ్ ది ఆర్టికల్ మేబీ వి ఫౌండ్, నిన్నటి వరకు లేదు. అది ఇంపార్టెంట్ ఆర్టికల్, బట్ కొత్తది క్రియేట్ చేసామా లేకపోతే? లేదు కదా, ఆర్టికల్ ఆల్రెడీ ఉంది, డ్రాఫ్ట్ లో యాహ్! ఉంది. యాహ్! యాహ్! ఉంది. డ్రాఫ్ట్ లో ఉంది, సో అది ఇంకా ఇండెక్స్ అవ్వలేదేమో. అది ఇంకా లైక్ లెట్ us గో బ్యాక్ టు ది ఆర్టికల్స్. ఓకే, సో ఐ ఓపెన్ ద నోట్ ప్యాడ్. ఇక్కడ మీకు ఆర్టికల్ లింక్స్ ఏమి ఇవ్వలేదా? హ్మ్. ఓపెన్ చేద్దాం, నో ప్రాబ్లం. లెట్ మీ గో బ్యాక్ టు ద వర్డ్ ప్రెస్.
వర్డ్ ప్రెస్ ఏదైతే ఉందో యా ఇది 7F మీరు వర్క్ చేసిన ఆర్టికల్. ఓకే, ఓకే. సో ఈ 7F అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఇండెక్స్ అయిందా లేదా చూడాలంటే ఐ విల్ గో బ్యాక్ టు ద సెర్చ్ కన్సోల్ ఓకే. అండ్ ఐ విల్ select the search pane and click paste and hit enter. So what does it say? URL is not in Google. It's not at all in Google, okay? Because network అది draft లో ఉంది. Draft ది నిన్ననే పబ్లిష్ చేసాం మనం. అవును. Okay, so request indexing. Testing if the URL can be indexed. So it will check and let us know whether it can be indexed. Submitting the request. So indexing requested. Okay. ఓకే. So URL was added on priority crawl queue. So ఇప్పుడు అది ఇండెక్స్ చేయడానికి it will take it forward. Submitting a page multiple times will not change your queue position on priority. సో ఓకే. ఇప్పుడు నాది ఇంకా ఇండెక్స్ అవ్వలేదు కదా, ఓకే నేను మల్టిపుల్ రిక్వెస్ట్ ఇక్కడ నుంచే ఇస్తాను. నాకు ఒక 1 hour టైం ఉంది, నేను 1 hour లో 60 times ఇచ్చానంటే ఇట్ వోంట్ టేక్ ఇట్ లైక్ దట్. యూ ఆల్రెడీ అండర్స్టాండ్. గేవ్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ డన్. దెన్ వెయిట్ ఫర్ ద చేంజెస్ ఫ్రమ్ గూగుల్ సైడ్. ఓకే, సో ఓకే. అది ప్రాబబ్లీ 24 hours టైం ఇచ్చి చూడు, 24 hours కాకపోతే 48 hours టైం ఇచ్చి చూడు, రేపటికల్లా అది ఇండెక్స్ అవ్వాలి. యా. బై డిఫాల్ట్ 24 to 48 hours ఇస్ ఎ కామన్ టైం. ఓకే, ఓకే. కొన్నిసార్లు ఏంటంటే వెంటనే కూడా అయిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో అది ఒకవేళ ఇండెక్స్ అయిందా లేదా చెక్ చేయాలంటే వాట్ వి డూ, ఓపెన్ google.com అండ్ జస్ట్ టైప్ ఇన్ సైట్ ఆర్ లింక్ వాట్ ఎవర్. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇండెక్స్ అయి ఉంటే ఇక్కడ కనిపించాలి మనకి. ఓకే. సైట్ కాలన్ దట్ ఎంటర్ ఆ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ నొక్కితే ఇట్ షుడ్ బి విజిబుల్ ఇన్ గూగుల్. సో లెట్ మీ గో బ్యాక్ టు దిస్ ఫస్ట్ URL 7F 0D ఏదైతే ఉందో ఆ 0D ఆర్టికల్కి వెళ్దాం. దిస్ వాజ్ యువర్ 0D ఆర్టికల్ రైట్. సో దీంట్లో ఇది కూడా కాపీ చేస్తాను నేను, ద URL. ఇది నిన్న మనం ఫస్ట్ చేసిన లింక్. సో నేనేం చేస్తానంటే వెదర్ ఇట్ ఈస్ ఇండెక్స్డ్ ఆర్ నాట్ ఐ వాంట్ టు గివ్ ఎ చెక్. ఓకే, ఓకే. చూద్దాం అది ఇండెక్స్ ఎంత లేదని చూద్దాము. ఒకసారి google.comకి వెళ్ళాలి. హియర్ సేమ్ google.comలో ఇందాకటి లింక్ డిలీట్ చేసి సెకండ్ లింక్ పేస్ట్ చేస్తాను, ఎంటర్ నొక్కుతాను. కనిపిస్తుందా రిజల్ట్? ఎస్. సో ఈ టైప్లో మీకు ఒకవేళ ఇండెక్స్ అయితే మీ లింక్ కనపడాలి, మీరు వర్క్ చేసిన లింక్. సో ఓకే. ఇండెక్సింగ్ అయ్యింది అంటే ఇట్స్ జస్ట్ రికగ్నైజ్డ్ బై గూగుల్ అండ్ ఇట్ కన్సిడర్డ్ టు ఇండెక్స్, ఐ మీన్ లైక్ పేజ్ ని కన్సిడర్ చేసిన మెమరీలో. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ ద లింక్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద registry of Google. Okay, it will just register the name and it will store in its memory, nothing much. ఓకే. But it won't give you the position. అలా స్టోర్ చేసుకున్నంత వల్ల మీకు పొజిషన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. పొజిషన్ అంటే అది అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ కాంపిటీషన్. మనం ఎలా అయితే వర్క్ చేసామో, మన కాంపిటీటర్స్ ఎలా వర్క్ చేశారు, వాళ్ళ దగ్గర ఎన్ని లింక్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. బికాస్ మనం ఏదైతే చెక్ చేసామో ఒకవేళ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉంది నేను చెక్ చేయాలంటే ఐ కెన్ నాట్ చెక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఐ కెన్ నాట్ చెక్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. Maybe what I can do is I simply type in this article error code మెయిన్ కీవర్డ్ అనమాట. మనకి మెయిన్ కీవర్డ్ ఏంటి అది వెతకాలి. ఓకే. వెతికినప్పుడు బికాస్ క్వైరీస్ అనమాట. ఇప్పుడు నేను ఇదే ఆర్టికల్ ని వెతకాలంటే విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్ అని వెతకచ్చు కదా. అవును. విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్ 0D ఈ టైప్ లో వెతకచ్చు. ఈ టైప్ లో వెతికితే పొజిషన్ ఉందా లేదా, మన ఆర్టికల్ కనిపిస్తుందా లేదా. మనది 6th పేజ్ లో ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది 6th పేజ్ 5th పేజ్ లోనో ఇక్కడ ఉందని చెప్పారు వాళ్ళు. అవును. సరే లెట్ మీ గో బ్యాక్ టు ద 6th పేజ్. అక్కడ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ కనిపిస్తుందా? యా. 6th పేజ్ లో కనిపిస్తుంది మీకు ఇప్పుడు. అవును. సో ఈ టైప్ లో నేను జస్ట్ ఏం వెతికాను, విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్ అంటే ఒక క్వైరీ, ఇది 1 టైప్ ఆఫ్ క్వైరీ. సో ఈ క్వైరీని నేను డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, ఇదంతా కీవర్డ్ కిందకి రాదు. ఇప్పుడు ఇది 1 టైప్ ఆఫ్ క్వైరీ. నేను దీంట్లో ఈసారి ఏం చేస్తాను, ఐ విల్ డిలీట్ విండోస్ అప్డేట్, ఐ విల్ సింప్లీ సెర్చ్ విత్ ఎర్రర్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే. నేను హాఫ్ ఆఫ్ ద క్వైరీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు లెట్ మీ స్క్రాల్ డౌన్.
ఇప్పుడు నేను సేమ్ సిక్స్త్ పేజ్ లో ఉంది కదా ఇందాక, నేను ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ సిక్స్త్ పేజ్. ఇక్కడ ఏ పొజిషన్ లో ఉంది ఇప్పుడు నాది? సేమ్ 6th పేజ్. ఓకే, సిక్స్త్ పేజ్ లో ఉంది. ఓకే, నీకు ఇలా కాదు. ఐ విల్ ఓపెన్ google.com వన్స్ అగైన్. విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్ అని వెతుకుదాము ఇక్కడ. ఇప్పుడు నేను సిక్స్త్ పేజ్కి వెళ్తాను. సిక్స్త్ పేజ్ లో ఉండడం ఓకే, అది ఎలా అయినా ఉంది. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు నాది ఇక్కడ ఉంది కదా, పొజిషన్ ఇక్కడ ఉంది. అవును. సిక్స్త్ పేజ్ లో లెట్ మీ సే 1 2 3 4 5 6 7 8 9th పొజిషన్ లో ఉంది ఇక్కడ యా. సిక్స్త్ పేజ్ లో. బట్ ఇక్కడ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది? ఇక్కడ 1 2 3 4 5 6 7th పొజిషన్ లో ఉంది. ఓకే. ఓకే, బట్ ఇప్పుడు నా పైన ఏ కాంపిటీటర్ ఉంది? ఇక్కడ చూడు, సిలికోఫిలిక్ అనేసి టెక్లోరిస్ అనేసి రెండు ఉన్నాయి మన పైన. అవును. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ పేజ్ లో చూడు, ఆ, వేరే పేజ్ లో టెక్లోరిస్ ఉంది, సిలికోఫిలిక్ లేదు కదా. అవును. సిలికోఫిలిక్ లేదు, ఎందుకని? టెక్లోరిస్ ఎక్కడ కనిపిస్తుంది? అది ఇంకా పైన ఉంది చూడు. యా. సిలికోఫిలిక్ ఏదైతే ఉందో అది లిటరల్లీ అది మంచి పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ లో ఉంది అది. యా. సో ఇవన్నీ ఏంటంటే ఈ పైన కనపడుతున్న వర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వైరీస్ అంటారు. బికాస్ యూజర్ అనేవాడు లైక్ ఒక పర్సన్ వెన్ దే సెర్చ్, దే మైట్ సెర్చ్ విత్ ద ఫుల్ లెంత్ కీవర్డ్, ఆర్ దే మైట్ సెర్చ్ విత్ హాఫ్ లెంత్ కీవర్డ్, ఆర్ దే మే సెర్చ్ ఓన్లీ విత్ ద ఫోకస్ కీవర్డ్. ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇది కదా మనకి ఇంపార్టెంట్, ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఎస్. ఇక్కడ ఈ ఎర్రర్ కోడ్ ఇంగ్లీష్ వర్డింగ్స్ అని జనరిక్, ఇది ఎవరైనా వెతుకుతారు. విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్ ఇవన్నీ జనరిక్ టర్మ్స్, ఎవరైనా కామన్ టర్మ్స్. బట్ ఇక్కడ ఇప్పుడు సెర్చ్ చేస్తుంది, ఇది మెయిన్ టర్మ్ వచ్చేసి 00D. నేను మళ్ళీ google.com ఓపెన్ చేస్తాను ఈసారి, ఓకే. అండ్ ఐ విల్ సెర్చ్ ఓన్లీ ఫర్ వన్ పర్టికులర్ ఫోకస్డ్ కీవర్డ్. నౌ లెట్ మీ చెక్ మై పొజిషన్. సిక్స్త్ పేజ్కి వెళ్తాను. 1 2 3 4 5 6 7 8 9th పొజిషన్ లో ఉంది. సో నా పైన ఏది ఉంది? బగ్స్ ఫైటర్ అంట. సీ దిస్, బగ్స్ ఫైటర్. టెక్లోరిస్ ఉంది దానిపైన, అండ్ సిలికోది లేదు ఇక్కడ. మేబీ వాడు ఇంకొక పేజ్ లో ఉన్నాడేమో, చూద్దాం. ప్రీవియస్ పేజ్కి వెళ్దాం ఒకసారి. సిలికోది ఎక్కడ ఉంది చూడు, ర్యాపిడో సిలికోఫిల్ ఏదో ఉండాలి కదా ఇందాక. ఫిలిక్. సిలికోఫిలిక్ ఇక్కడ కూడా లేదు. ఫోర్త్ పేజ్కి వెళ్దాం, ఇక్కడ ఏమైనా ఉందా సిలికోఫిలిక్? ఇక్కడ కూడా కనిపించలేదు. థర్డ్ పేజ్కి వెళ్దాం. సిలికోఫిలిక్ థర్డ్ పేజ్ లో కూడా కనిపించట్లేదు. సరే, సెకండ్ పేజ్కి వెళ్దాం. స్పైస్ నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్ లెర్న్, సిస్ నేటివ్, స్పైస్, సిస్ ఇన్ఫో, నో సిలికోఫిలిక్. ఫస్ట్ పేజ్ లో ఉందా పోనీ చూద్దాం. హ్యాష్ రూట్, రెడిట్, దట్స్ ఇట్. దర్ ఇస్ నో సిలికోఫిలిక్ ఇన్ ద ఫస్ట్ పేజ్ లో కూడా కనిపించట్లేదు. లెట్ మీ గో బ్యాక్ టు 6th and 7th పేజెస్ లో ఒక్కసారి చూద్దాం. ఓకే, లెట్ మీ గో టు ద సిక్స్త్ పేజ్. ఇక్కడ సిలికో కనపడిందా? మన కింద ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది ఫోకస్ కీవర్డ్. ఇప్పుడు నువ్వు అంటే నీ స్టైల్, నీ కీవర్డ్ సెర్చింగ్ స్టైల్ మార్చావంటే అది అప్ అండ్ డౌన్ అయిపోతాయి పొజిషన్స్ అనేవి. ఓకే. సో ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది అని అనడానికి లేదు. నువ్వు సెర్చ్ చేసే ప్రతి కీవర్డ్, అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇదే ఎర్రర్ కోడ్ గురించి, బట్ హౌ డు ఐ గెట్ మై ఆర్టికల్ ఆన్ ద టాప్ ఇఫ్ ఐ సెర్చ్ విత్ దిస్? ఓకే, నేను ఇలా వెతికిన టాప్ లో రావాలి, ఎర్రర్ కోడ్ అని వెతికిన టాప్ లో రావాలి, విండోస్ అప్డేట్ ఎర్రర్ అని వెతికిన టాప్ లో రావాలి. ఇప్పుడు ఎలా వస్తుంది అది? సో ప్రతి దానికి అంటే ఒక పారాగ్రాఫ్ అనేది నీ వెబ్సైట్ లో ఉండాలి. అంటే నేను ఆర్టికల్ రాసినప్పుడు ఆర్టికల్లో నేను ఈ పర్టికులర్ టర్మ్ ని ఫోకస్ చేస్తూ రాయాలి. కొన్ని చోట్ల ఈ ఎర్రర్ కోడ్ అనేసి ఉంది కదా, ఇలా కూడా చెప్పాలి. ఐ నీడ్ టు స్పిల్ అవుట్. ఓకే, లెట్ మీ గో త్రూ ద వెబ్సైట్ వన్స్ అగైన్. నాట్ కన్ఫ్యూజింగ్. ఓకే, ఇది మన వెబ్సైట్. ఓకే, 0D ఆర్టికల్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను జస్ట్ సెర్చ్ చేసి పేస్ట్ చేశాను. ఎర్రర్ కోడ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో 11 టైమ్స్ ఉంది, కనిపిస్తుందా? లెట్ ఇట్ బి 10 or 11 వాట్ ఎవర్, అది వదిలేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, లెట్ మీ జస్ట్ సెలెక్ట్ ఓన్లీ ద నెంబర్. స్టిల్ 21 టైమ్స్ ఉంది. ఉట్టి నెంబర్ సెలెక్ట్ చేస్తే కనిపిస్తుంది కింద. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు విండోస్ అప్డేట్ ఎర్రర్ అని టైప్ చేస్తాను. ఎన్నిసార్లు ఉంది? 1 టైం ఉంది. సో ఇప్పుడు 1 టైం ఉందంటే ఇప్పుడు నాది ఏ పొజిషన్ లోకి రావాలి? డెఫినెట్ గా అది
ఇట్స్ నాట్ ఇన్ కాంపిటీషన్, రైట్? Yes. సో ఇది కాంపిటీషన్ రావాలంటే నేను ఐ నీడ్ టు టాక్ మోర్, నాట్ జస్ట్ వన్. ఓకే, మేబీ ఐ నీడ్ టు యూజ్ దిస్ మల్టిపుల్ టైమ్స్ అని నేను అనుకుంటున్నాను. బట్ చాట్ జీపీటీ, ఐ మీన్ లైక్ ద ఇంటర్నెట్ సేస్ సంథింగ్ డిఫరెంట్. నేను ఇదే ఆర్టికల్ ఒక పని చేద్దాం, కాంపిటీటర్ వెబ్సైట్ లో ఓపెన్ చేసి చూద్దాం. మనం Okay. సిలికోఫిలిక్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. వీడి దాంట్లో ఎన్నిసార్లు ఉంది, అసలు అది లేనే లేదు. విండోస్ అప్డేట్ ఎర్రర్ అని వెతికితే ఎక్కడా లేదు. Oh. ఆ, అసలు ఆర్టికల్ ఓపెన్ అయిందా వాళ్ళది? యా, ఇది వాళ్ళ ఆర్టికల్. సారీ, పేజ్ లోడ్ అవ్వలేదా ఇంకా? ఓకే, లేదు. సరే, నేను ఒకటి ఎర్రర్ కోడ్ వెతుకుతాను, అది కూడా లేదా? సరే, ఓకే. కోడ్ ఇది ఎన్నిసార్లు ఉంది? 7 టైమ్స్ ఉంది. ఏది ఎర్రర్ కోడ్ అనేది? విండోస్ ఎర్రర్ అని ఉంది ఇక్కడ. ఓకే, విండోస్ అప్డేట్ అని లేదు వాడి దగ్గర, విండోస్ ఎర్రర్ అని ఉంది. 2 టైమ్స్ ఉంది విండోస్ ఎర్రర్ అనేసి. సో విండోస్ అప్డేట్ అనేసి ఎక్కడైనా రాశాడు అసలు? 5 టైమ్స్ ఉంది. ఓకే, సో Yeah. నీ దాంట్లో విండోస్ అప్డేట్ అనేది 5 టైమ్స్ ఉంది, విండోస్ ఎర్రర్ అనేది 2 టైమ్స్ ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ డెన్సిటీ. Okay. సో ఈ డెన్సిటీ అనేది మన దాంట్లో మన కంటెంట్ లో ఉంటే డిఫాల్ట్ గా నీ ఆర్టికల్స్ అనేవి టాప్ లో ర్యాంక్ అవుతాయి. సో ఇప్పుడు నీ కంటెంట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్, యూ నీడ్ టు వర్క్ ఆన్ ద కంటెంట్ యాజ్ వెల్. యూ గాట్ ఇట్ రైట్? నౌ Yeah. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్, హౌ డు ఐ వర్క్ ఆన్ ద కంటెంట్? హౌ కెన్ ఐ వర్క్ ఆన్ ద కంటెంట్? హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఇట్? బికాజ్ నీ దగ్గర ఇప్పుడు నేను ఒక ఎగ్జిస్టింగ్ కస్టమర్ ది వెబ్సైట్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ కస్టమర్ ఈ 0D అనేది ఏదైతే కీవర్డ్ నీకు ఇచ్చానో దాన్ని ఇంప్రూవ్ చేయాలి, నువ్వు పొజిషన్ ఇంప్రూవ్ చేయాలనేసి నీకు టాస్క్ ఇచ్చాం. నువ్వు ఎలా ఇంప్రూవ్ చేస్తావు ఇప్పుడు? Maybe సో yeah. కాంటెంట్ లో మనము చేంజెస్ చేయాలి. Hmm? మనం ఒక పని చేద్దాము. లెట్స్ ఓపెన్, గో బ్యాక్ టు చాట్ జీపీటీ దిస్ టైమ్. లెట్స్ గో బ్యాక్ టు ద చాట్ జీపీటీ ఫ్రమ్ different page. So I am working on fun. దానికి అదంతా అవసరం లేదు. కోడ్ నెంబర్ వచ్చేసి దిస్ వన్. ఓకే, సి ఈ పర్టికులర్ విన్చాట్ సపోర్ట్ పేజ్ ఇది. ఓకే, I have an article on my page winchatsupport.com. It is in 6th page. Okay. My task is to improve its position in Google search. So Google has already indexed it. Page 6 లో ఉందంటే it's good. It considers it somewhat relevant, but it lacks authority, depth and optimization. Step by step. Fix on page SEO. On page SEO దగ్గరకు వచ్చారు వాళ్ళు. Oh. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు? ఆన్ పేజ్ SEO నువ్వు మాట్లాడినప్పుడు కరెంట్ టైటిల్ మేబీ జనరిక్, ఇది ఏదైతే ఉందో వన్ విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్, ఇలా ఏదైతే 2026 గైడ్ ఇలాంటిది వాడుకో అంటున్నాడు, టైటిల్ మార్చుకో అంటున్నాడు. Okay. ఓకే, అంటే నీది వేరే వాళ్ళ టైటిల్ కంటే నీ పేజ్ టైటిల్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో Oh. నీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ పేజ్ టైటిల్. అంటే వర్డ్ ప్రెస్ లో పైన ఉంటుంది కదా, Yeah. ఫస్ట్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేజ్ టైటిల్ ని నువ్వు ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే నీకు ఆల్రెడీ ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు దాని మీద వర్క్ చేసేటప్పుడు నువ్వు పేజ్ టైటిల్ ని మోడిఫై చేయొచ్చు. దానివల్ల నీకు నీ వెబ్సైట్ కనపడకపోవడం అలా జరగదు కదా, బికాస్ దానివల్ల 404 ఎర్రర్స్ రావు. సో Oh. పేజ్ టైటిల్ అనేది నువ్వు చేంజ్ చేస్తూ ఉంటే ఇట్ కీప్స్ ఓకే. లెట్ మీ ఆల్సో టాక్ అబౌట్ పేజ్ టైటిల్ సపరేట్లీ. పేజ్ టైటిల్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్, మార్చమని చెప్పాడు. దాని తర్వాత ఏంటి? ఇట్ యాడ్స్ వర్డ్స్ సంథింగ్ సంథింగ్. ఓకే, తర్వాత ఇంప్రూవ్ మెటా డిస్క్రిప్షన్ అన్నారు. యూనో, సెకండ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ యువర్ మెటా డిస్క్రిప్షన్.
సో పేజ్ టైటిల్ అయిపోయింది. సెకండ్ వన్ ఇస్ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ చేంజ్ చేసినందువల్ల ఏం మారుతుంది? ద వే ఇట్ అపియర్స్ ఇన్ గూగుల్, దాని కింద కనపడే 2 లైన్స్ ఏవైతే ఉంటాయో అది మెటా డిస్క్రిప్షన్. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను కదా. Yeah. Yeah. సో గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆ 2 లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్చుకోవచ్చు మనం. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. Okay. సరే, ఓకే, లెట్ మీ గో డౌన్. మేక్ కాంటెంట్ 3x బెటర్ దాన్ కాంపిటీటర్స్ అన్నాడు. 3 times బెటర్ దాన్ యువర్ కాంపిటీటర్స్. సో Hmm. కాంటెంట్ ని నేను 3 times బెటర్ దాన్ కాంపిటీటర్స్ ఎలా చేయాలి? ఇప్పుడు సెర్చ్ గూగుల్ ఫర్ ద సేమ్ ఎర్రర్ కోడ్. లైక్ నీ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని వెతికి చూడు ఒకసారి. ఫస్ట్ టాప్ 5 రిజల్ట్స్ ఏవి ఉన్నాయో చూడమన్నాడు. ఫస్ట్ కాంపిటీటర్స్ ని, నీ కాంపిటీటర్స్ ని నువ్వే సెట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం వెతికాం, మనకి ఎతికినప్పుడు మన కాంపిటీటర్స్ నాకు కనపడ్డారు కదా ఇందాక. అవును. ఒకటి సిలికో అనుకుంటూ దానిపైన లోరీస్ అనేసి అలా రెండేవో కనపడ్డాయి. సో Hmm. లెట్ మీ కన్సిడర్ దే యాస్ మై కాంపిటీటర్స్. ఫస్ట్ లెట్ మీ కంపీట్ విత్ దమ్ అండ్ దెన్ we can go to the other ones. Okay. సో ఇక్కడ ఏమన్నాడు? చెక్ ఫర్ టాప్ 5 రిజల్ట్స్ అని వీడు అంటున్నాడు. నేనంటాను నీది ఆల్రెడీ 5th పేజ్ లో ఉన్నప్పుడు వై షుడ్ యూ బాదర్ అబౌట్ టాప్ 5 రిజల్ట్స్? యూ ఫస్ట్ ఫైట్ విత్ ద వన్ విచ్ ఇస్ అబౌవ్ యూ, రైట్? Hmm. బికాస్ ఐ విల్ గివ్ యూ లెస్ కాంపిటీషన్. ఎందుకంటే అదే పేజ్ లో ఉన్న 2-3 కాంపిటీషన్ లో దిగు ఫస్ట్. దాని తర్వాత యూ కెన్ కంపీట్ విత్ ద ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ఉన్న వాళ్ళ మీద నువ్వు ఫైట్ చేయొచ్చు. Okay. సో ఇక్కడ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో యాడ్ దీస్ సెక్షన్స్ ఇఫ్ మిస్సింగ్. ఇది ఏంటంటే క్వశ్చనరీ అయిపోయింది ఇక్కడ. వాట్ ఈస్ విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్? ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఓకే, తర్వాత వై దిస్ ఎర్రర్ హ్యాపెన్స్, అదంతా మనం కంటెంట్ మోడిఫికేషన్స్. Okay. సో తర్వాత ఏమన్నాడు ఇక్కడ అంటే వర్క్ ఆన్ ద కంటెంట్ పార్ట్, లిటిల్ కంటెంట్ పార్ట్. కొత్త సెక్షన్ యాడ్ చేసుకోవాలి. సెక్షన్ అంటే నీకు అర్థమైంది కదా, ఒక వెబ్సైట్ లో 3 మన సెక్షన్స్ పెట్టుకుంటూ పోవచ్చు. నీకు లాస్ట్ టైం కూడా నేను assuredsoul.com హోమ్ పేజ్ లో చూపించాను కదా. అవును. ఇప్పుడు ఇది ఒక సెక్షన్ అన్నాను, ఇది ఒక సెక్షన్ అన్నాను, ఇది ఇంకో Yeah. సెక్షన్. సో ఇలా ఒక సెక్షన్ కొత్తది యాడ్ చేసుకో. యాడ్ చేసుకునేసి దాంట్లో యూ టాక్ అబౌట్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వాట్ ఈస్, ఇది మేబీ ఫస్ట్ సెక్షన్ లో పెట్టుకోవచ్చు నువ్వు ఒకవేళ లేకపోతే. Okay. సరే, థర్డ్ పార్ట్ ఇస్ వర్క్ ఆన్ కంటెంట్. తర్వాత కిందకి వెళ్దాం. సో యాడ్ దీస్ ఇంపార్టెంట్ ఎస్ఈఓ ఎలిమెంట్స్ అన్నాడు. ఎఫ్ఏక్యూ సెక్షన్ అనేది ఉండాలి నీ దాంట్లో అన్నాడు. Okay. సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఎఫ్ఏక్యూ స్కీమా. సో దీని మీద క్లిక్ చేస్తే ఆన్సర్ కనిపిస్తుంది. అప్పటి వరకు ఇది హిడ్డెన్ ఉంటుంది. Hmm. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి, బట్ అది హిడ్డెన్ మోడ్ లో ఉంటుంది. ఎఫ్ఏక్యూ స్కీమా అనేది నువ్వు యాడ్ చేయాలన్నమాట. Okay. వేర్ ఇస్ ఇట్? ఎఫ్ఏక్యూ కదా. సో వాడు ఏమంటాడు? ఇఫ్ యూ యాడ్ ఎఫ్ఏక్యూ సెక్షన్, అది ఇట్ విల్ గివ్ యూ హ్యూజ్ ర్యాంకింగ్ బూస్ట్. Because ఇప్పుడు this is openly telling you everyone, it is openly telling everyone that this is what you are supposed to do. So if I work on FAQ section, do you think my competitor won't work on FAQ section? They will also work, Exactly. right? But Yeah. at least you have to maintain some kind of different types of questions. You need to get into the boots of socks of boots of the visitors. వాళ్ళ సైడ్ నుంచి నువ్వు ఆలోచించాలి. బికాస్ నీలాగా కాంపిటీటర్ చేయని పని ఏంటి? ద వే యూ థింక్, he Hmm. cannot think like you. Yeah. Copy thing anyone can do. So when you copy, see, when you think and execute something new, you will be the first. Okay. Okay, because your competitor is copying something from you, then he will fall in second place. Okay. But the one who starts will always fall in the first place. Okay. Okay, because at least Google knows it. Yeah. Because it's no hide and seek, because Google always know who started this, who began this, వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఎఫ్ఏక్యూ సెక్షన్ అనేది నువ్వు స్టార్ట్ చేశాక నీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, యూజర్ ఎలాంటి క్వశ్చన్స్ వెతుకుతారు, ద యూజర్ ఇంటెంట్ యూ హ్యావ్ టు ఫాలో. యూ నీడ్ టు థింక్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ యూజర్. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ చూపిస్తాయి? బికాస్ డూ యూ రియలీ థింక్ దట్ దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ దిస్ ఎర్రర్ కోడ్ సీరియస్ అనేసి ఒక పాయింట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది ఇంత నేను డిస్కషన్ నేను పైన అంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేసిన తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు, హౌ టు రిజాల్వ్, హౌ టు ఫిక్స్ అంతా రాసిన తర్వాత, Hmm. ఇది సీరియస్ ఎర్రర్ అనేసి ఐ యూ జోకింగ్ విత్ మీ నౌ? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రెలవెంట్ పాయింట్ ఫర్ మీ ఎఫ్ఏక్యూలో. Yeah.
బికాస్ ఎందుకంటే ఇక్కడ నాకు ఏం యాడ్ అయింది, ఒట్టి ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే, బట్ ఈ నెంబర్ ముందర యూ యూస్డ్ సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఈజ్ దిస్ ఎర్రర్ కోడ్ సీరియస్ అని అడిగాడు. So I don't think any relevancy, like, that doesn't make any sense if we come up with this kind of question. Yes. Because already I have gone through the solution, fix, and everything is done. Now, why you are asking me whether it is serious or not? Hmm? So let me go to the second point. Can corrupted Windows file cause this error? You may give this point, but ఇది ఎలా అయిపోయింది ఇప్పుడు, కెన్ కరప్టెడ్ విండోస్ ఫైల్స్ కాజ్ దిస్ ఎర్రర్ అనేది, బికాస్ యూ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకోవచ్చు ఎఫ్ఎక్యూస్ అనేది? Bottom. బాటమ్ లో పెడితే నువ్వు పైనుంచి సొల్యూషన్ అంతా ఇచ్చే వాడికి సాల్వ్ అయిపోయింది కదా ఆల్రెడీ. బాటమ్ లో ఎన్ని పెడతాం చెప్పు? నేను టాప్ లో కూడా పెట్టుకోవచ్చు, ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. సెంటర్ లో పెట్టుకోవాలి యాక్చువల్ గా ఏం చెప్పాలంటే, బికాస్ యూఆర్ జస్ట్ డిస్కసింగ్ రైట్. సో Yeah. వెన్ ద యూజర్ అంటే, బికాస్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, ఎర్రర్ కోడ్ అనేసి నేను ఇక్కడ మనం మాట్లాడాం కాబట్టి it may not make sense, because ChatGPT may not know like what exactly this technical thing, where shall I discuss అనేది దానికి తెలియదు. దిస్ ఈస్ కాల్డ్ కన్సైన్స్. నేను నీకు చెప్తున్నాను నేను, అంటే ద యూజర్ మైండ్, ద డిజిటల్ మార్కెటర్స్ మైండ్ విల్ జస్టిఫై ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు పని చేయాలి, హౌ డు వేర్ డు ఐ ఇంప్లిమెంట్ దిస్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సి ద థర్డ్ క్వశ్చన్, డస్ దిస్ ఎర్రర్ ఎఫెక్ట్ విండోస్ 11? Okay. Okay. Now again, you are giving me a single point answer. For that again, you are giving me the quiz competition లాగా అయిపోయింది నాకు. ఓకే, నేనేమైనా క్విజ్ లో నేను ద పర్పస్, వాట్ ఈస్ మై పర్పస్ అండ్ వాట్ యూర్ ఆస్కింగ్ మీ? ఐ క్విజ్ ఏమైనా ఆడుతున్నాం మనం? లేదు కదా. No. సో హౌ డు ఐ మాన్యువల్లీ ఇన్స్టాల్ అప్డేట్స్? సి ఫైన్, దిస్ ఈస్ అట్లీస్ట్ కంపేర్ టు ద టాప్ 3, దిస్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఎలా ఉండాలంటే, నీ కంటెంట్ ని బట్టి నువ్వు క్వశ్చన్స్ అనేవి మారుస్తారు. అది ఎలా మారుస్తారని నేను చెప్తాను నీకు. ఈ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఏక్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్, బట్ ఆ ఎఫ్ఏక్యూస్ అనేది ఎలా అడగాలి, బికాస్ అది మళ్ళీ కంటెంట్ రైటర్ ఆర్ మేబీ డెవలపర్ ఆర్ మేబీ సమ్ XYZ పర్సన్ కెన్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ వర్క్ ఆన్ దిస్ ఈజ్ అ డిజిటల్ మార్కెటర్. Okay. Because only he knows what should be asked. Because నీకున్న వరల్డ్ లో ఉన్న కాంపిటీషన్, చాలా మంది డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు, వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటి? ద డిఫరెన్స్ ఇస్ యువర్ థింకింగ్. ద వే యూ థింక్, ద అదర్స్ వాట్ దే థింక్ ఇస్ డిఫరెన్స్. Yeah, I understand. Everyone works on the same kind of competitors. For example, you are working for someone and you're another digital marketer is working for another person, another company. Now, is this a competition between two companies or two digital marketers? Company. Companies. But still, I say, Adi, but for that is for the company. But I say this is a competition between you both, right? Because the way you think and the way he thinks. I understand. Yeah, I understand. So the way you people think makes all the difference. Because tanu edo execute చేసాడు అనేసి we follow it and again we spoil our thing. Why not we execute from our own thinking? Okay, so ఇది ఎలా ఆలోచించాలనేది, because see, I can give you ideas and you have to follow ideas online and you need to ask ChatGPT, but you should not execute the same thing. You should rewrite everything. నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇది నాకు ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇస్ దిస్ ఎర్రర్ సీరియస్ అన్నావు. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడగాలి? అది సీరియస్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? నా ఆన్సర్ ఇస్తాను. అది సీరియస్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఇప్పుడు నాకు ఆన్సర్ ఇస్తావు లేదా? ఆన్సర్ ఇస్తావు కదా. నాకు ఇప్పుడు నీకు అది ఈజ్ దిస్ సీరియస్ ఎర్రరా అదంతా నాకు ఎందుకు చెప్తున్నావు చెప్పు, నాకు ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. నేను వచ్చాను నీ దగ్గరికి. సరే, సెకండ్ పాయింట్ లో ఏం అడిగాను? కెన్ కరప్టెడ్ విండోస్ ఫైల్స్ కాజ్ దిస్ ఎర్రర్? కెన్ కరప్టెడ్ విండోస్ ఫైల్ కాజ్ దిస్ ఎర్రర్ అని అడిగాను. అది నువ్వు చెప్పాలి, నేను ఎందుకు చెప్తాను? నేను వచ్చింది దేనికి? నేను చదవడానికి వచ్చాను ఆన్సర్. నువ్వు నన్ను మళ్ళీ రిటర్న్ అడుగుతున్నావు. ఓకే, అర్థమైందా? సో దెన్ థర్డ్ పాయింట్, డస్ దిస్ ఎర్రర్ ఎఫెక్ట్ విండోస్ 11? అగైన్ సి, డస్ దిస్ ఎర్రర్ ఎఫెక్ట్ విండోస్ 11 అంటే అది అయ్యిందా లేదా కూడా నువ్వే చెప్పాలి, నేను చెప్పకూడదు అది. Because I'm a visitor, I came to your page. Now you don't ask me a question, you tell me what to do. I came for a solution, right? I came for a solution to you.
Now you keep on asking me unwanted questions. How do I take you? Okay. Third point, how do I manually install update? Okay, fine. ఇది ఎందుకు నేను కన్సిడర్ చేశానంటే అట్లీస్ట్ ఇట్ మేక్ సమ్ సెన్స్ యు ఆర్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అప్డేట్స్ ఆటోమేటికలీ సో ఫార్. Now you want to do it manually. Now you're asking me how do I do it? Okay. Mm. So see, having the word how, does, can, is, and ending with a question mark is not exactly a kind of question. Okay, but let's see. ఈ పాయింట్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఇవి కన్సిడర్ చేసి ఓకే లెట్ మీ గో బ్యాక్ టు బి వచ్చేసి ఇంటర్నల్ లింక్స్. Okay. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఎఫ్ఏక్యూస్ అన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింక్స్ విచ్ యూ ఆల్రెడీ వర్క్ రైట్. Yes. ఎస్టర్డే యూ వర్క్ ఆన్ ఇంటర్నల్ లింక్స్. Yes. తర్వాత ఏమన్నాడు అవుట్ బౌండ్ 30 లింక్స్. నెక్స్ట్ ది సిక్స్త్ ది ఎక్స్టర్నల్ లింక్స్ అంటే అవుట్ బౌండ్. Yeah. అది కూడా బానే నువ్వు నేర్చుకున్నావు ఆల్రెడీ. తర్వాత లాస్ట్ ది ఇంక్రీజ్ టాపికల్ అథారిటీ గేమ్ చేంజర్ అన్నాడు. సో యూ షుడ్ బిల్డ్ ఏ క్లస్టర్ లైక్ రైట్ నౌ యువర్ ఆర్టికల్ ఈజ్ ప్రాబబ్లీ స్టాండ్ అలోన్. యూ షుడ్ బిల్డ్ ఏ క్లస్టర్ లైక్ దిస్. అంటే వీడేమంటున్నాడు, నీ దగ్గర నువ్వు ఫస్ట్ ఆర్టికల్ మీదనే ఫోకస్ చేస్తున్నావు, ఈ ఆర్టికల్ మీద ఫోకస్ చేస్తున్నావు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రెలవెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కీవర్డ్ చూడు 70002 అండ్ F081F ఇవి కూడా ఉన్నాయి. లేదంటే ఇక్కడ విండోస్ అప్డేట్ స్టక్ ఎట్ 0%, ఇవి ఇంకా ఎక్స్ట్రా ఆర్టికల్స్ ఇచ్చాడు అనమాట. Yeah. సో వీటన్నిటిని ఒకటేసారి నువ్వు ఇంప్రూవ్ చేయి, ఒక్క ఆర్టికల్ ని కాదు. నిన్న నువ్వు రాసిన ట్రబుల్ షూటింగ్ ఏవైతే ఉన్నాయో డిఐఎస్ఎం అనుకుంటూ లేకపోతే ఇంకేవో ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అవి. సో అది వేరు ఇది వేరు. ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు, క్లస్టర్ అన్నాడు. క్లస్టర్ అంటే సి యు ఆర్ రన్నింగ్ విత్ వన్ లింక్, యు ఆర్ ఓన్లీ ప్రాక్టీసింగ్ లైక్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఓన్లీ వన్ లింక్. బట్ నౌ యూ హ్యావ్ టు టేక్ అప్ అట్లీస్ట్ 5 different pages or 6 different pages టు ఇంప్రూవ్ యువర్ ఫస్ట్ లింక్. Okay. నువ్వు ఫస్ట్ లింక్ ఇంప్రూవ్ చేయాలంటే మిగతా కూడా నువ్వు నీ పేజ్ లో ఉండేలా చూసుకుని వెబ్సైట్ లో ఈ పేజెస్ ని కూడా నువ్వు క్రియేట్ చేసుకుని దెన్ ఇంటర్నల్లీ లింక్ దెమ్. ఆ పేజెస్ క్రియేట్ చేసి నువ్వేం చేయాలి, మళ్ళీ ఇంటర్నల్లీ లింక్ దెమ్. సో యూ కెన్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దీని గురించి చదువుతున్నాను, చదివేటప్పుడు కింద లాస్ట్ పాయింట్ లో ఇది పెట్టచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఎర్రర్ నౌ ఈస్ డిఫరెంట్, ఓకే నౌ ఇట్ ఈస్ షోయింగ్ యూ దిస్ నెంబర్, క్లిక్ హియర్. ఒకవేళ ఈ ఎర్రర్ అయితే ఇక్కడ క్లిక్ చేయి, మధ్యలో ఎక్కడైనా విండోస్ అప్డేట్ స్టక్ అయితే ఇలా క్లిక్ చేయి. సో ఇలాంటి పాయింట్స్ ఇస్తాం అనమాట, ఇంటర్నల్ లింక్స్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి ఎక్స్చేంజ్ అన్నట్టు బైడైరెక్షనల్ లింక్ గురించి చదివావన్నా. Yeah. బైడైరెక్షనల్ లింకింగ్ ఏదైతే ఉందో సేమ్ బైడైరెక్షనల్ లింకింగ్ వీటన్నిటికీ మధ్యలో చేయాలి నువ్వు. Okay. ఇప్పుడు ఎన్ని డైరెక్షన్స్ అయ్యాయి? సో 1:4 4. ఇంటూ 1:4 కరెక్టే. ఇక్కడ 1:4 ఈ ఒక్కొక్క లింక్ ఒక్కొక్క దాంట్లో 4 ఎక్స్టర్నల్ లింక్స్ వచ్చాయి, ఇంటర్నల్ లింక్స్. Overall 20 వస్తాయి. యా 4 అడిషనల్ లింక్స్ వచ్చాయి. ఒక్క పేజ్ లో 4 వస్తాయి, Okay. Okay. Got it. ఒక్క Got it. పేజ్ లో 4 వస్తాయి. Yeah. 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 ఇవన్నీ నిన్నటి ఇంటర్నల్ లింక్స్ కాదు, ఇది ఎక్స్ట్రా లింక్స్ ఇవి. ఓకే ఇవి Okay. ఏంటంటే బైడైరెక్షనల్ లింక్స్ లాగా కన్సిడర్ చేయి, ఎందుకంటే ఇవన్నీ ఒకటే లైక్ పొజిషన్ లో ఉన్నాయి. Understand. Okay. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద టీమ్ లీడర్. ఓకే టీమ్ లీడర్ కింద ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్స్ ఎవరు? నిన్నటి నువ్వు చేసిన లింక్స్ ఉన్నాయి చూడు, ఇంటర్నల్ లింక్స్. అవును. వాళ్ళ ఓకే ఒక టీమ్ లీడర్ ఉన్నాడు, టీమ్ లీడర్ ఏ. వాడి కింద ఎగ్జిక్యూటివ్ A1, ఎగ్జిక్యూటివ్ A2. వాళ్ళందరూ ఎవరు? నిన్న స్టెప్స్ కాదు ఎగ్జిక్యూటివ్స్ కాదులే, సరే ఎగ్జిక్యూటివ్ A1 A2 కాదు, ఎగ్జిక్యూటివ్స్ అని పెడదాం. ఎగ్జిక్యూటివ్ 1 2, ఎగ్జిక్యూటివ్ 1, ఎగ్జిక్యూటివ్ 2, ఎగ్జిక్యూటివ్ 3, 4 ఎగ్జిక్యూటివ్స్ ని పెట్టావు నిన్న. వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు మీకు. Okay. ఓకే సో సేమ్ థింగ్. ఇప్పుడు టీమ్ లీడర్ 2 B దగ్గరికి వెళ్దాం ఒకసారి. 1 second. ఐ నో నీకు అది అర్థమైపోయింది, బట్ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. Yeah. Yeah. Fine. ఓకే సో యా ఇది టీమ్ లీడర్ ఏ పరిస్థితి. ఓకే సో ఈ ఎగ్జిక్యూటివ్ సేమ్ ఉంటారు నీకు, వాళ్ళు మారరు, మీ కింద పనిచేసేవాళ్ళు. Okay. సేమ్ టీమ్ లీడర్ బి, టీమ్ లీడర్ సి, టీమ్ లీడర్ డి. చాలు. ఓకే Okay. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? పేజెస్. వీళ్ళందరికీ కూడా నువ్వు ఇంటర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు. బైడైరెక్షనల్ లింక్స్ వీళ్ళకి ఇవ్వాలి. 1:4 అన్నా కదా. ఓకే టీమ్ లీడర్ ఈ దగ్గరికి వెళ్దాం. ఓకే సో 1:4 కింద వీళ్ళందరినీ కూడా, అంటే ఇప్పుడు BCDE ఏవైతే ఉన్నాయో
అవన్నీ బి, సి, డి, ఈ లింక్స్ ఇక్కడ కూడా ఇస్తావు టీమ్ ఓకే లీడర్ ఏ పేజ్ లో. ఓకే నువ్వు టీమ్ లీడర్ బి పేజ్ లో పనిచేస్తావు అనుకో, ఏ, సి, డి, ఈ ఆ లింక్స్ ఇస్తావు. C లో వర్క్ చేసేటప్పుడు ఏమి ఇస్తావు, ఏ, బి, డి, ఈ. అర్థమవుతుందా? యా డౌట్ ఉంటే అడుగు, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఏ, బి, సి, ఈ, ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి. సో ఇవి ఇప్పుడు ఇక్కడ ఎన్ని లింక్స్ అయ్యాయి నీకు, మీరు లింక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మీరు అవును మీ నలుగురు మీ ఐదుగురు లింక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్ అయ్యి మీకు, మీ అందరూ ఒకటే కంపెనీ. యా ఓకే, సేమ్ కంపెనీ. సో వీళ్ళందరూ ఎవరు, మీకు ఎక్స్ట్రా హెల్ప్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరి లింక్స్ మీ దగ్గర ఉన్నాయి. అవును వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామన్ అన్నమాట మీకు. ఓకే, యా సో నీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో, నువ్వు యూఆర్ వర్కింగ్ ఆన్ దిస్ పేజ్. సారీ, ఓకే ఓకే ఓకే, సరే. నువ్వు వర్క్ చేస్తున్న పేజ్ అయితే ఇది, దీని మీద ఏబిసిడి 5 పేజెస్, వీటి మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఓకే సో దాంట్లో ఇవన్నీ ఎక్స్టర్నల్ లింక్స్, ఇక్కడ 4, ఇక్కడ 4, 8 లింక్స్ అయ్యాయి మీకు. టోటల్ ఎన్ని లింక్స్ అయ్యాయి, 8. మీ అందరికి 8 లింక్స్ వచ్చాయి. సో ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ చేయాల్సింది ఒక ఆర్టికల్. నీ టాస్క్ వచ్చేసి యాక్చువల్గా ఇది ఒక్కటే నీ టాస్క్. ఏది, ఇది మాత్రమే నీ టాస్క్. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు నీ దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఫస్ట్ నా దగ్గర ఇంత టీం ఉందని చూపించుకోవాలి. ఓకే నా దగ్గర ఇంత టీం ఉంది, నేను లైక్ అందరూ నీకోసమే వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఇండైరెక్ట్ గా నీ పక్కన ఇంతమందిని పెట్టుకున్నావు నువ్వు. ఓకే బీసీడిఈ అనేవి యాక్చువల్గా ఆ పేజ్ మీద విజిటర్స్ ఎప్పుడైనా బై మిస్టేక్ వస్తారు, బట్ యాక్చువల్గా వాళ్ళు ఎతుకుతుంది నీ కోసం. వాళ్ళు అవును బీసీడిఈ అనేది ఎక్స్ట్రా అంటే లైక్ నీలాంటి వాళ్ళ కోసం ఇంకొక నలుగురిని చేసి పెట్టుకుంటావు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఇచ్చిన ఎర్రర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండోస్ అప్డేట్ ఎర్రర్ 0021F 0% నాట్ వర్కింగ్ అనేసి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇవి సింపుల్ ఆర్టికల్స్. ఈ సింపుల్ ఆర్టికల్స్ తోటి మనకు యాక్చువల్గా పని లేదు, రైట్? ఇవన్నీ ఏంటంటే నా కాంపిటీషన్ కాదు, ఇవి నేను వీటి మీద ఫోకస్ చేయట్లేదు. బట్ ఏంటంటే నీతో పాటు వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఓకే వాళ్ళకి కూడా నువ్వు పేజెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి కూడా ఇంటర్నల్ లింక్స్ పెట్టాలి. ఏవైతే ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి నీ దగ్గర అలాంటిది పెట్టాలి. అండ్ మళ్ళీ ఇలా సిస్టమ్, దీన్ని క్లస్టర్ అంటారు. ఇది ఏదైతే చేసావు పైన ఈ part ని క్లస్టర్ అంటారు. ఓకే ఏది, మీరు మార్చుకున్న దాన్ని క్లస్టర్ అంటారు. యా బట్ కింద నువ్వు చేసిన దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు. ఇదంతా ఇంటర్నల్ లింక్స్. ఓకే ఇండైరెక్ట్లీ అది కూడా ఇంటర్నల్ లింక్స్ అన్నా క్లస్టర్ అన్నా ఓవరాల్ గా లింక్స్ ఎక్స్చేంజ్ మీరు చేసేది. కాకపోతే క్లస్టర్ అనేది ఎందుకన్నానంటే ఇట్స్ లైక్ సేమ్ లెవెల్లో ఉండే మీ అందరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకే, సో ఓకే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు నీకు ఇక్కడ ఇంకొక 4 ఆర్టికల్స్ ఇస్తున్నాను. ఓకే, 4 ఆర్టికల్స్ ని 4 పేజెస్ క్రియేట్ చేయి. ఉందా లేదో చూడాలి ఫస్ట్ నువ్వు. ఓకే, ఓకే ఒక్క నిమిషం, నేను ఇది జస్ట్ సేవ్ చేస్తాను. ఎక్సర్సైజ్ 2 అని పెడతాను నేను, ఓకే బికాజ్ నీకు ఎక్సర్సైజెస్ ఉండాల్సిందే. అది ఉంటేనే నీది యూ కెన్ డెవలప్. బికాజ్ ద నెంబర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నావు కదా ఇందాక సెర్చ్ అవును కన్సోల్లో. యా సో నువ్వేం చేస్తావంటే సేమ్ నిన్న చేసిన ప్రాసెస్ ఈ పేజ్ లోకి వెళ్ళు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉందా లేదా చూడు నువ్వు. ఇది ఓకే ఫస్ట్ ఉంది, ఎట్లయినా ఫస్ట్ ఆర్టికల్ ఉంది నీ దగ్గర. ఇప్పుడు ఈ సెకండ్ ఆర్టికల్ చూడు, 0002 ఉందా లేదా అని చూడు. ఓకే చూస్తే అది నీకు టైటిల్లో ఉండాలి. సరే, ఇక్కడ టైటిల్లో మాత్రమే పేస్ట్ చేయి. ఎర్రర్ కూడా వద్దు, ఎందుకంటే మనకి అసలు ఒక నెంబర్ క్రియేట్ చేస్తే లేదు, అసలు ఆర్టికల్ లేదు అక్కడ. సో నువ్వు ఈ ఆర్టికల్ క్రియేట్ చేస్తావు, తర్వాత ఇంకొకటి క్రియేట్ చేయి. ఇది చూద్దాం సెకండ్ ఉందా లేదా అని చూడు. ఒకటి నెంబర్ తీసుకుని సెర్చ్ చేస్తే యా అది ఉంది చూడు, ఇక్కడ కనిపిస్తుంది కదా. యా ఒకటి ఉంది. అవి ఎన్నైనా ఉండని, బట్ ఒకటి తీసుకో, ఏదో ఒకటి తీసుకో. ఓకే ఫస్ట్ వన్ తీసుకో. ఆ లింక్ ని ఓకే, నేనేం చేస్తానంటే ఇది కేటగిరీ నీకు ఒకటి యాడ్ చేసి పెడతాను, అజయ్ కేటగిరీలో పెడతాను ఒకటి. అజయ్ ఎక్సర్సైజెస్ లో ఇంకొక ఆర్టికల్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే సే ఫస్ట్ది లేదు కాబట్టి నువ్వు అది క్రియేట్ చేసుకోవాలి.
అండ్ స్టక్ ఎట్ 0%. దీని మీద ఆర్టికల్ ఉందా లేదా? నిన్న రాసాము ఇంచుమించుగా అలాంటిది, బట్ అది స్టక్ ఎట్ 0% అనేది Circuit windows. ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇఫ్ Okay. ఇట్ గెట్స్ స్టక్ ఎట్ 0% అనేసి ఇంకొక ఆర్టికల్ ని కూడా నేను అజయ్ దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఆ, అజయ్ ఎక్సర్సైజెస్ లో పెడుతున్నాను. ఇవన్నీ క్లస్టర్ అన్నమాట. Okay. ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ వి నీ దాంట్లో ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనే కేటగిరీ పెట్టా కదా, అవేంటి అవన్నీ ఇంటర్నల్ లింక్స్ కోసం, అవి నీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్. ఓకే, Okay. Okay. సో ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనే కేటగిరీ నీ ఇంటర్నల్ లింక్స్. ఓకే, సో నీ క్లస్టర్ లో దాని పేరు ఏం పెట్టాను? అది నీ అజయ్ ఎక్సర్సైజెస్ అని పెట్టాను నేను. Yeah. అది క్లస్టర్ అన్నమాట. అంటే ఇక్కడ టీమ్ ఏబిసిడిఈ నువ్వు రెడీ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఫిక్స్ అప్డేట్ నాట్ వర్కింగ్. సరే, ఇది మొత్తం సెర్చ్ చేద్దాం ఒకసారి. యా, ఫిక్స్ కరప్టెడ్ సిస్టమ్ ఫైల్స్ ఇన్ విండోస్ 11, విండోస్ అప్డేట్ నాట్ వర్కింగ్. ఒక పని చేద్దాం, ఈ పైన ఫిక్స్ తీసేద్దాము. ఉట్టి విండోస్ అప్డేట్ నాట్ వర్కింగ్ అని పెట్టాను, లేదు. నేను ఉట్టి నాట్ వర్కింగ్ అని ఎత్తుకుతాను టైటిల్. ఇక్కడ ఉంది చూడు, కానీ ఇది మెయిల్ యాప్. ఇది మెయిల్ యాప్ నాట్ వర్కింగ్, విండోస్ 11 సెర్చ్ నాట్ వర్కింగ్, టాస్క్ బార్ నాట్ వర్కింగ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ నాట్ వర్కింగ్, బట్ విండోస్ అప్డేట్ నాట్ వర్కింగ్ లేదు. ఓకే, విండోస్ అప్డేట్ నాట్ వర్కింగ్ కి కూడా నువ్వు క్రియేట్ చేసుకోవాలి కంటెంట్. దేనికి? ఇదొకటి, ఇదొకటి 2, ఇది ఉంది, ఇది ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్, అండ్ ఇది కూడా ఎగ్జిస్టింగ్, ఇది లేదు, నాట్ అవైలబుల్. Okay. ఇది కూడా నాట్ అవైలబుల్. ఈ 2 ఆర్టికల్స్ నువ్వు క్రియేట్ చేయి. క్రియేట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు, నిన్న చేసిన ఎక్సర్సైజ్ మళ్ళీ రిపీట్ చేయి. వాటి ట్రబుల్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ చెక్ చేసుకో. ఇంటర్నల్ లింక్స్ ఆ పేజెస్ కి ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి, ఇప్పుడు ఈ క్లస్టర్ అన్నా కదా, నీది 0D ఏదైతే ఉందో, నిన్న ఆర్టికల్ నువ్వు క్రియేట్ చేసి ఉంది కదా, ఇది నీ లింక్ ఇక్కడ ఉంది. దీనికి ఇంటర్నల్ లింక్స్ లాగా ఇవన్నీ రావాలి. అవి ఎలా ఇస్తావు? లాస్ట్ లో ఒక పాయింట్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ లింక్స్ ఏవైతే ఇస్తావో, నేను అది కూడా నీకు చాట్‌జిపిటిలో చూపిస్తాను. ఓకే, ఇది కింద అయిపోయిందా? ఇంప్రూవ్ టెక్నికల్ ఎస్ఈఓ అన్నాడు లాస్ట్కి. పేజ్ స్పీడ్ ఓకే, అది వదిలేసి యాడ్ విజువల్ కంటెంట్, ఇమేజెస్ పెట్టుకోమన్నాడు. బిల్డ్ 5 to 10 క్విక్ బ్యాక్లింక్స్ ఓకే. సెర్చ్ ఇంటెంట్, దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇన్ఫర్మేషనల్, ట్రాన్సిషనల్. సో ఇది, ఈ పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం రేపు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది ఇక్కడ. ఈ 4 ఆర్టికల్స్ ని నువ్వు ఇస్తున్నావు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు create 4 articles to create a cluster like below. Can you help me with the wordings that I can have on my main article to interlink? సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు నీకు, ఇంటర్నల్ లింక్ సెక్షన్ లో ఇఫ్ యు ఆర్ ట్రబుల్ షూటింగ్ విండోస్ అప్డేట్స్, ఇది ఒక పారాగ్రాఫ్ పెట్టమని చెప్పాడు నీకు. ఓకే, కాంటెక్స్చువల్ 2 types ఉన్నాయి నీకు. ఒకటి వచ్చేసి అదర్ విండోస్ అప్డేట్ ఎర్రర్స్ అనేసి ఒక పారాగ్రాఫ్ పెట్టమన్నాడు, ఒక సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ లిస్టింగ్ ఓన్లీ యాడ్ లింక్స్ న్యాచురల్లీ అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు నీకు, విండోస్ అప్డేట్ ఎర్రర్ అనే దానికి లింక్ చేశాడు, ఒక సెంటెన్స్ రాశాడు ఇక్కడ. సమ్ టైమ్స్ కరప్టెడ్ విండోస్ అప్డేట్ మెట్రిక్ అని పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ 1. సో నువ్వు అక్కడక్కడ పారాగ్రాఫ్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్ని ఒకేసారి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నీకు బుల్లెట్ పాయింట్స్ పెట్టేసి 4 లింక్స్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ రాసాం మనం. ఓకే, సో ఇది సోర్స్ లో నువ్వు పేస్ట్ చేయాలి. ఇది సోర్స్ లో పెడితే నీకు లింక్ లాగా వస్తుంది. ఇలా కాకుండా నువ్వు నార్మల్ గా ఇవ్వు. విండోస్ అప్డేట్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నాడు కదా, అది winchatsupport.com. సరే, అది పక్కన పెట్టు. సో అన్ని లింక్స్ నీకు ఒక పారాగ్రాఫ్ లో ఇచ్చాడు ఇక్కడ, బుల్లెట్స్ లాగా పెట్టి. సెకండ్ టైం ఇది వచ్చేసి నీకు నార్మల్ గా అదర్ కామన్ విండోస్ అప్డేట్ ఎర్రర్స్ అనేసి నువ్వు ట్రబుల్ షూటింగ్ అప్డేట్ ఇష్యూస్ అనుకుంటూ ఇచ్చాడు 4 points. బట్ ఇక్కడ ఏం చేశాడు, కాంటెక్స్చువల్ ఇంటర్నల్ లింకింగ్ అంటే
ఒక పారాగ్రాఫ్ ఎక్కడో ఉంటుంది, సమ్ టైమ్స్ అనుకుంటూ ఒక పారాగ్రాఫ్ రాశాడు. ఇన్ సిమిలర్ కేసెస్ యూజర్స్ ఆల్సో రిపోర్ట్ విండోస్ అప్డేట్ ఎర్రర్ విచ్ ఇస్ కాస్డ్ బై మిస్సింగ్ ఆర్ డ్యామేజ్, అంటే ఒక పారాగ్రాఫ్ రాసి పెట్టాడు. తర్వాత మళ్ళీ వేరే సెక్షన్కి వెళ్ళాడు. ఇఫ్ రీసెట్టింగ్ విండోస్ అప్డేట్ డస్ నాట్ రిజాల్వ్, అంటే సపరేట్ డిస్కషన్స్ ఇవన్నీ ఒక సెక్షన్ కింద పెట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లో స్ప్రెడ్ చేశాడు అనమాట. ఇది ఇది చూడు, ఇక్కడ కాజెస్ సెక్షన్, ఇదేమో ఫిక్స్ సెక్షన్. ఆ సెక్షన్ పేర్లు నువ్వు పెట్టుకో. సెక్షన్ పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది కదా, ఇది ఎక్సెల్ లో పెట్టాను కాబట్టి దీంతో పని లేదు. యా, టీమ్ లీడర్స్ ని పక్కన పెట్టేద్దాం, ఇది ఎక్సెల్ లో రాసి పెట్టాను. ఇది మనం ఇందాక నేర్చుకున్న పేజ్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కంటెంట్, అంటే నువ్వు ఇప్పుడు ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ చేయాలని పెట్టాము. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు. ఎఫ్ఏక్యూ ఏదైతే ఉందో దాని మీద మనం ఇంకా వర్క్ చేస్తాము. కంటెంట్ మీద కూడా మనం చాలా వర్క్ చేయాలి. అండ్ ఇంటర్నల్ లింక్స్ లో మనము నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేస్తాం ఇవాళ. ఎక్స్టర్నల్ లింక్స్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఇది కూడా నీకు ఇప్పుడు ఇది రెగ్యులర్ గా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. కావాలంటే నీ ఫోన్ లో ఫోటో తీసుకో, ఇది నువ్వు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటావు మనం డిస్కస్ చేసే వాటిల్లో. ఓకే రాయిచా, యువర్ డన్. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఈ పర్టికులర్ ఆర్టికల్స్ కి నువ్వు కొత్తగా క్రియేట్ చేస్తావు, అది ఇందాక నేను చెప్పాను. అండ్ సెక్షన్స్ గురించి మాట్లాడతాం మనం. ఓకే, సో ఒక పేజ్ లో సెక్షన్ 1 అంటాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏంటి మనది, ట్రబుల్ షూటింగ్ ఆర్టికల్స్ అనేది మన వర్క్. ఇప్పుడు రైట్ నౌ ట్రబుల్ షూటింగ్ ఆర్టికల్స్ అనే దాని మీద మనం వర్క్ చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్. సో దీంట్లో ఏంటి, సెక్షన్ 1 లో బేసికలీ ఏముంటుంది, కాజెస్ సెక్షన్, సెక్షన్ 2 ఫిక్స్ సెక్షన్. కాజెస్ అంటే రీజన్స్ అన్నమాట. ఓకే, సెకండ్ సెక్షన్ లో ఎలా సాల్వ్ చేయాలని చెప్పావు. సెక్షన్ 3 ఇది నువ్వే రాసుకోవచ్చు, ఎక్స్ప్లెనేటరీ సెక్షన్, లేదంటే అది ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకోసారి ప్రికాషనరీ సెక్షన్. అంటే ఇక్కడ హెడ్డింగ్స్ ఏం పెట్టట్లేదు మనము, నేను నీకు జనరల్ గా చెప్తున్నాను. సెక్షన్ 4 ఫర్ ఎగ్జాంపుల్ అంతా అయిపోయిన తర్వాత సెక్షన్ 4 కంక్లూజన్ సెక్షన్. ఓకే, సో ఇదంతా నేను జనరల్ గా ఈ వర్డింగ్స్ అన్ని కాజెస్, ఫిక్స్, ప్రికాషనరీ, కంక్లూజన్ ఇవన్నీ మనం పెట్టుకున్న వర్డ్ పేర్లు. ఓకే, దాంట్లో వాడిచ్చింది ఏం లేదు. ఇందాక చాట్‌జిపిటి వాడు ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సైడ్ కాజెస్ సెక్షన్ లో, అంటే నీ ఫస్ట్ హెడ్డింగ్ లోనే నువ్వు పారాగ్రాఫ్ లోనే నువ్వు ఇది రాసుకో. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ నువ్వు రాసి ఉంటే దాని కింద సెకండ్ పారాగ్రాఫ్ పెట్టి H1 కింద ఈ రెండు ఉంటాయి. H2 స్టార్ట్ అయ్యే ముందరే ఇవి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 ఏమైంది, ఫిక్స్ సెక్షన్కి వెళ్ళాడు, అంటే సెకండ్ సెక్షన్కి వెళ్ళాడు, సెకండ్ సెక్షన్ లో ఈ పారాగ్రాఫ్ పెట్టుకో అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నీ ఇంటర్నల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లైన్ గా 1 2 3 4 5 అని ఇవ్వకుండా నువ్వు కంటెంట్ లో అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తున్నావు అనమాట. 1 2 3 4 5. సో ఇది పాయింట్ వైజ్ పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు, ఒక సెక్షన్ 1 లో 1 పెడతావు, సెక్షన్ 2 లో 2 3 గురించి మాట్లాడావు, సెక్షన్ 3 లో 4 అని పెట్టావు, సెక్షన్ 4 లో 5th పాయింట్ పెట్టావు, అంటే పారాగ్రాఫ్ రాస్తావు. అర్థమైందా? ఫస్ట్ పారాగ్రాఫ్ అదే, ఇది పేరా అన్నమాట, పేరా విత్ లింక్. 2 3 పారాస్ ఆ సెక్షన్స్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కూడా నువ్వు ఇంటర్నల్ లింక్స్, అంటే నీ క్లస్టర్ లింక్స్ ని యూజ్ ద అబౌవ్ మెథడ్ టు స్ప్రెడ్ యువర్ క్లస్టర్ లింక్స్ ఇంటర్నల్లీ. అర్థమైంది కాన్సెప్ట్? సో నీది అక్కడక్కడక్కడ ఒక్కొక్క లింక్ పెడతావు అనమాట. సో అది అలా స్ప్రెడ్ చేసుకోమని చెప్పాడు, అది నీకు బూస్టింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ సో మిగతా పాయింట్స్ మళ్ళీ మనం రేపు స్టడీ చేద్దాం. నువ్వు ఇంతవరకు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయి, ఎందుకంటే బికాస్ ఐ విల్ మేక్ ష్యూర్ నువ్వు వర్క్ చేస్తున్న ఆర్టికల్ చూసిన తర్వాత ఇట్ విల్ బికమ్ యువర్ పోర్ట్ఫోలియో. Because tomorrow when you update your resume or maybe you walk in elsewhere, you can show this as your portfolios, showing that see నాది స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నేను స్టడీ నా ప్రాజెక్ట్ లో నేను ఫస్ట్ ఇది ప్రాజెక్ట్ కదా నేను వర్క్ చేశాను, ఈ కంపెనీలో నేను వర్క్ చేశాను అని చెప్పుకోవాలంటే. సో ఈ వర్క్ చేశాను, నేను ఇంత ఇంప్రూవ్ చేశాను చూపించుకోవచ్చు నువ్వు పొజిషన్స్.
I understand. గూగుల్ సెర్చ్ కన్సోల్లో. ఓకే, Okay. ఐ విల్ ప్రొవైడ్ యూ, డోంట్ వరీ. సో నువ్వు ఇది ఒకసారి నువ్వు దీని మీద వర్క్ చేయడానికి యాక్సెస్ అంతా ఉంది. Hmm. అండ్ నీకు నేను ఇవ్వాల్సిందల్లా ఇంకా ఈ ఎక్సెల్ షీట్ నీకు ఇస్తాను నేను ఒకసారి నీకు అండర్స్టాండింగ్ కోసం. అండ్ Okay. సేమ్ ఈ నోట్ ప్యాడ్ కూడా నీకు ఇస్తాను. Okay. ట్రబుల్ షూటింగ్ ఆర్టికల్స్ అనేసి ఇది ఒకటి ఉంది. ఓకే, ట్రబుల్ షూటింగ్ ఆర్టికల్స్, ఇది కూడా ఎక్సర్సైజ్ 2 ఎక్సెల్ ఉంది. ఓకే ఓకే, ఓ మై గాష్. ట్రబుల్ షూటింగ్ ఆర్టికల్స్ ఒకటి, ఎక్సర్సైజ్ 2 ఒకటి ఉండాలి కదా. ఎక్సర్సైజ్ 2 అనే ఎక్సెల్ షీట్ వచ్చేసి డౌన్లోడ్స్లోనే ఉంది. డౌన్లోడ్స్లో ఉందంట. సరే, నీకు రెండు సిస్టమ్లో ఎక్సెల్ ఉంది కదా. Yeah, yeah. ఓకే గుడ్. సో నీకు పంపించాను, ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేసి చూడు. నీకు Okay. నేను పంపించింది అంటే ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతే. మనం Sure. డిస్కస్ చేసిన దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకుండా, క్లస్టర్ గురించి నీకు కన్ఫ్యూజన్ లేకుండా మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి అది చూసుకో. ఓకే, Okay. ఎనీ క్వశ్చన్స్? No. బికాజ్ ఏం లేదు, నువ్వు ఇది చేస్తే ప్రాక్టికల్ గా నేర్చుకుంటేనే నీకు సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఉంటుంది మన అజయ్. Yeah. బికాజ్ నేను థియరిటికల్ గా, బికాజ్ నువ్వు ఇంకా బయట ఎక్కడైనా నాకు తెలియదు, బయట ఎక్కడైనా నేను చెప్పను. అది మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి అటెండ్ అయితే క్లాసెస్ వాళ్ళని అడిగి చూడు ఎలా ఉంటుందో. బికాజ్ వాళ్ళు నీకు బోర్డ్ మీద ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుందని చూపిస్తారేమో, బట్ మన ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ ఉంటుంది, మనది ప్రాక్టికల్ గా ఉంటుంది. ఓకే, Yeah, yeah. బికాజ్ ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎ ప్రాపర్ ట్రైనర్. ఓకే, ఐఎమ్ ఎన్ కంపెనీ. Yeah. సో మేము వర్క్ మాత్రమే చేస్తాము. సో And యా, సో ప్రాక్టికల్ గా ఉంటాయి. ఓకే, okay. ఎనీ ఇష్యూస్ యూ లెట్ మీ నో. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు నాకు ముందే. Sure. Okay. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అయినా సరిగ్గా లేకపోయినా కానీ నాకు చెప్తే వీ కెన్ ఫిక్స్ ఇట్ అవుట్. Sure, sure. Yeah. ఓకే, అండ్ సో యా, థ్యాంక్ యూ. Yeah. Thank you. బాయ్.